హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ హైదరాబాద్ అవైలబుల్గా ఉంటాను. సో పైల్స్ అంటే ఏంటి ఇవాళ తెలుసుకుందాం. పైల్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, కాంప్లికేషన్స్ ఏంటి, చేయించుకోకపోతే ఏమవుతుంది, ఒకవేళ చేస్తే ఎటువంటి లేటెస్ట్ సర్జరీస్ చేయించుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఉంటుంది అనేది ఇవాళ తెలుసుకుందాం. సో పైల్స్ అంటే నథింగ్ బట్ చాలామంది ఏమనుకుంటారంటే రక్తం పడంగానే నాకు పైల్స్ వచ్చినాయి అని అనుకుంటుంటారు. బట్ రక్తం పడేవి చాలా కండిషన్స్ ఉంటాయి. అందులో పైల్స్ని ఎలా గుర్తుపట్టాలనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ సింపుల్గా మీకు అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలనుకుంటే కనుక, నొప్పి లేకుండా రక్తం పడ్డది అంటే అవి పైల్స్. ఒకవేళ నొప్పితో పాటు రక్తం పడ్డది అంటే అవి ఫిషర్. సింపుల్. సో నొప్పి లేకుండా కనుక మీకు రక్తం పోతూ ఉంది, మోషన్లో వెళ్ళిపోతుంది, చూసుకుంటేనే తెలుస్తుంది అంటే కనుక అవి పైల్స్ అన్నట్టు. సో ఈ పైల్స్ అంటే అక్కడ ఏదో సడన్గా కండ పెరగడం కాదు. ఆ పైల్స్ అంటే ఏంటి అంటే ఈ మోషన్ పోయే చుట్టూ ఏదైతే ఉందో అక్కడ కొన్ని రక్తనాళాలు, అంటే అవి కూడా మళ్ళీ మంచి రక్తనాళాలు కాదు, చెడు రక్తనాళాలు, అంటే వెయిన్స్ అంటాం కదా, సిరలు అంటాం. ఆ వెయిన్స్ ఉంటాయి, మామూలుగానే అవి కుషన్ లాగా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నట్టు. సో ఆ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి సాగడాన్ని పైల్స్ అంటుంటాం అన్నట్టు. సో అవి ఉబ్బిపోతాయి అన్నట్టు. ఎందుకు ఉబ్బిపోతాయి? అందరికీ ఉబ్బవు, కొందరికి ఉబ్బుతాయి. ఎందుకు ఉబ్బుతాయి అంటే ఏదో 1-2 రోజులు కాన్స్టిపేషన్ వస్తే ఉబ్బదు. కొన్ని నెలలు, సంవత్సరాలు అలాగే మోషన్ ముక్కి హార్డ్గా పోవడం కనుక ప్రాక్టీస్ చేస్తే కనుక అప్పుడు ఆ గోడ మీద ప్రెషర్ పెరిగి ఏమంటారు, విపరీతమైన ప్రెషర్కి లోన్ అయిపోతాయి. ఆ రక్తనాళాలు ప్రెషర్ అయిపోయి స్లోగా పెరుగుతూ ఉంటాయి అన్నట్టు. అందుకే దీనిలో గ్రేడ్స్ చెప్తాము, 1, 2, 3, 4 అని చెప్పేసి. యూజువల్గా చిన్న గ్రేడ్స్, 1, 2 గ్రేడ్స్ పెయిన్ లేకపోతే ఎటువంటి బ్లీడింగ్ లేకపోతే పెద్దగా ట్రీట్ చేయాల్సిన అవసరం పడదు. కొన్నిసార్లు ట్రీట్ చేయాల్సిన అవసరం పడుతుంది, అడ్డం పడడం కానీ లేకుంటే డిస్కంఫర్ట్ అనిపించడం కానీ ఇట్లాంటివి. బట్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 మాత్రం కంపల్సరీ సర్జరీ చేయాలి. అవి సర్జరీ చేయకపోతే అవే బ్లీడింగ్కి కాజ్ అన్నట్టు. ఇవి ఎంత బ్లీడ్ అవుతాయి అంటే తెలియకుండానే మోషన్లో బ్లీడింగ్ పోతూ చివరికి 12-13 ఉండాల్సిన హీమోగ్లోబిన్ కాస్త 3-4 పడిపోయే అవకాశాలు ఉంటాయి. రీసెంట్గా ఒక అబ్బాయికి చేశాము, వాడికి తెలీదు, అసలు రక్తం పోతున్న సంగతి తెలియదు. లాస్ట్లో కొన్ని రోజుల ముందు చూసుకున్నాడు. అతని హీమోగ్లోబిన్ చూసుకుంటే కనుక 6 నెలల క్రితం 14 ఉన్నది, లేటెస్ట్ రిపోర్ట్ చూసుకుంటే 7కి పడిపోయింది. ఇట్లాంటి వాళ్ళకి ఏం చేయాల్సి వస్తుంది, మళ్ళీ మనం బ్లడ్ ఎక్కించి పైల్స్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంటున్నట్టు. సో పైల్స్ అంతా ఈజీగా నెగ్లెక్ట్ చేయకూడదు. చాలామంది పైల్స్ ఉన్న పేషెంట్స్ నా దగ్గరికి వచ్చే కంప్లైంట్స్ ఏం చెప్తారంటే, మోషన్ కంప్లైంట్స్ తక్కువ చెప్తారు, మిగతా కంప్లైంట్స్ అంతా ఆయాసం అవుతుంది, ఒక 2 మెట్లు ఎక్కగానే ఆయాసం అనిపిస్తుంది, ఊపిరి పీల్చుకోనికి ఇబ్బంది అనిపిస్తుంది, ఎక్కడ ఓపిక లేనట్టు అనిపిస్తుంది, వీక్నెస్ అనిపిస్తుంది, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ పైల్స్ వల్ల రావు. పైల్స్లో రక్తం పోవడం వల్ల రక్తంలో మనకు బాడీలో రక్తం కంటెంట్ తగ్గిపోయి హిమోగ్లోబిన్ తగ్గిపోయి అది గుండె మీద ప్రెషర్ ఇవ్వడం వల్ల అప్పుడు మనకు ఈ సిమ్టమ్స్ అనేవి బయటపడుతూ ఉంటాయి అన్నట్టు. సో ఈ పైల్స్ ఉన్న పేషెంట్స్ అందుకే ఒకవేళ రక్తం పడ్డదంటే ఇమ్మీడియట్గా కన్సల్ట్ అవ్వాలి. ఒకవేళ గనక పైల్స్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, ముద్దలుగా కింద కనిపించినా కానీ, చేయి పెట్టి కడుక్కునేటప్పుడు, వాష్ చేసుకునేటప్పుడు ముద్దలుగా తగిలినా కానీ ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. కొందరు ఇంకో ప్రాక్టీస్ కూడా చేస్తుంటారు. ఆ ముద్దలు బయటకు వచ్చిన తర్వాత, అంటే అవి ఓన్లీ మోషన్ పోయేటప్పుడే బయటకు వస్తాయి. ఒక మోషన్ పోయేటప్పుడు ఇట్లా మొత్తం ముద్ద బయటకు వచ్చింది సార్, నేను తోసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది అని అంటుంటారు. సో అట్లా తోయడం అలవాటు చేసుకుంటుంటారు. సో పేషెంట్స్ యూజువల్గా మన హ్యూమన్ సైకాలజీ ఏంది అంటే, మనకి ఏమొచ్చినా వెళ్ళాం, కానీ ఎక్సెప్ట్ పెయిన్ కానీ లేకపోతే రక్తం పడ్డా కానీ భయపడతాం. ఇది ఏమైనా క్యాన్సర్ ఏమో, తొందరగా చూపించుకుంటే అయిపోతుంది కదా. ఒకవేళ పెయిన్ లేకపోతే అసలు మనం హాస్పిటల్కే పోము. సో పైల్స్ అనేవి పెయిన్ తీసుకురాదు పెద్దగా, బట్ మోషన్ పోయేటప్పుడు అడ్డం పడినట్టు అనిపించడము, ముద్దలుగా దిగడము ఇట్లాంటివి చూస్తుంటాం. సో ఈ పేషెంట్స్ ఏం చేస్తారంటే, ముద్దలుగా దిగినా కానీ దాన్ని తోసుకుంటారు తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. ప్లస్ కొన్నిసార్లు ముద్దలు బయట ఉండి కూర్చోనికి కూడా రాకపోవడము, మోషన్ అడ్డం పడడము, ఏలు పెట్టి మోషన్ తీయడము, ఫింగర్ పెట్టి మోషన్ తీయడం, ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చే వరకు అప్పుడు డాక్టర్ని సంప్రదిస్తుంటారు. అప్పటికే చూస్తే కనుక అది గ్రేడ్ 4 పైల్స్కి వెళ్ళిపోయి ఉంటుంది అన్నట్టు. సో యూజువల్గా ఏంటంటే సిమ్టమ్స్ రాగానే మనం దగ్గరికి ఉండి చూసుకుంటే కనుక సర్జరీ అవకాశం లేకుండా కూడా మనం కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ మార్చడం వల్ల కావచ్చు, లేకపోతే బొవెల్ మూమెంట్స్ని మార్చడం వల్ల, అంటే బొవెల్ హ్యాబిట్స్ని మార్చడం వల్ల మనం అరెస్ట్ చేయొచ్చు. అంటే మళ్ళీ ఫర్దర్ 3-4 గ్రేడ్కి వెళ్ళకుండా చూసుకోవచ్చు. బట్ ఒకవేళ ఆల్రెడీ గ్రేడ్ మారిపోయింది, రక్తం పడుతుంది, మోషన్ అడ్డం పడుతుంది, ఏలు పెట్టి తీయాల్సి వస్తుంది, తోసేయాల్సి వస్తుంది, పైకి కూర్చోడానికి రావట్లేదు, పెయిన్ ఉంటుంది, ఒక రకమైన డ్రాగింగ్, డిస్కంఫర్ట్ ఉంది, ఇట్లాంటి వాటికి సర్జరీ అనేది అవసరం పడుతుంది అన్నట్టు. సో ఈ పైల్స్లో చూసుకుంటే కనుక నేను ఇందాక చెప్పినట్టు గ్రేడ్ 1, 2, 3, 4 అని ఉంటాయి. 1 అంటే లోపల మాత్రమే ఉంటాయి, 2 అంటే కొంచెం పెద్దగా ఉంటాయి, బట్ అవి కూడా లోపలనే ఉంటాయి,
3 అనే వరకు బయటికి వచ్చి పోతూ ఉంటాయి. 4 అనే స్టేజ్కి వచ్చే వరకు కంప్లీట్గా బయటనే ఉండిపోతాయి అన్నట్టు. సో దీనివల్ల మోషన్ వచ్చేటప్పుడు ఇవన్నీ అడ్డం పడుతుంటాయి. ఇవన్నీ ఇట్లా అడ్డం పడుతుంటాయి. అడ్డం పడే వరకు మోషన్ అంత ఫ్రీగా రాదన్నట్టు. సో ఇట్లాంటి వాటికి యూజువల్గా భయపడతారు. ఎందుకు భయపడతారు అంటే ఇది ఊరికినే వాళ్ళకు వచ్చి చూయించుకోవడానికి ఏమి భయం ఉండదు, కానీ ఎక్కడ సర్జరీ చెప్తామని భయం ఉంటుంది. ఎందుకు అంటే ఒకప్పుడు చేసే సర్జరీ ఏదైతే ఉందో కోత సర్జరీ, కన్వెన్షనల్ మెథడ్, అందులో మనము పైల్స్కి కోత పెట్టేసి కుట్లేసేవాళ్ళం. దీనివల్ల విపరీతమైన పెయిన్, నొప్పి, కొన్నిసార్లు 10-15 రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. మోషన్ పోవడానికి ఇబ్బంది అవుతుంది. ప్లస్ కొన్నిసార్లు 2-3 పైల్స్ కంటే ఎక్కువ తీస్తే కనుక మోషన్ పోయే ద్వారం కూడా దగ్గరికి అయిపోతుంది. దీన్ని యానల్ స్టెనోసిస్ అంటుంటాం. ఇట్లాంటివన్నీ అవకాశాలు ఉంటాయి. కాబట్టి పైల్స్ ఆపరేషన్ అనగానే చాలామంది భయపడతారు. బట్ ఇప్పుడున్న లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం కావచ్చు, లేటెస్ట్ ట్రీట్మెంట్ ప్రకారం కావచ్చు, పైల్స్కి చాలా రకాల సర్జరీస్ వచ్చినాయి. అందులో ఇప్పుడు మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ ఎస్పెషల్గా నేను చేస్తున్న సర్జరీ ఏదైతే ఉందో కంప్లీట్ పెయిన్లెస్ సర్జరీ. సో ఈ పెయిన్లెస్ సర్జరీలో చాలా రకాలు ఉన్నాయి. బట్ మనకు సక్సెస్ఫుల్గా ఉన్నది ఏంటి అంటే ఒకటి లేజర్ సర్జరీ. సో ఈ లేజర్ సర్జరీలో ఎటువంటి కోత కుట్లు ఉండవు. జస్ట్ లేజర్ తోటి ఆ రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో ఆ రక్తనాళాలని కాల్చేయడం జరుగుతుంది అన్నట్టు. సో కాల్చడం వల్ల రక్తనాళాన్ని ష్రింక్ అయిపోతూ ఉంటాయి. సో అంతేకాకుండా ఒకవేళ గ్రేడ్ 3, గ్రేడ్ 4 పెద్ద పెద్ద పైల్స్ ఉన్నాయి, ఓన్లీ కాల్చడమే కాకుండా పైన మనం ఒక స్టేప్లర్ అనే ఒక మెథడ్తో మనం కొడతామన్నట్టు. సో దీన్ని MIPH అని, హెమరాయిడ్ స్టేప్లర్ అని, PPH స్టేప్లర్ అని ఇట్లా చాలా రకాలు అంటుంటాము. సో స్టేప్లర్ కొడుతుంటాం. అంటే ఇక్కడ మొత్తం ఈ సర్జరీస్ ఏవి చేసినా మీనింగ్ ఏంటి అంటే ఆ పైల్స్కి బ్లడ్ సప్లై ఏదైతే చేస్తుందో ఆ బ్లడ్ సప్లైని ఆపాలి. సో ఆపడం ఎలా ఆపడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో కొంచెం లేజర్తో ఆపుతాము, లేజర్తో పాటు స్టేప్లర్తో ఆపుతాము. దీనివల్ల సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అవన్నీ ష్రింక్ అయిపోతాయి, ఇమ్మీడియట్ రిజల్ట్స్ వస్తుంది. ఒకవేళ స్టేప్లర్ చేస్తే, ఒకవేళ లేజర్ చేస్తే 3 వీక్స్లో రిజల్ట్స్ వస్తుంది. అండ్ స్టేప్లర్ వాడడం వల్ల కొన్నిసార్లు మళ్ళీ రాకుండా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి అన్నట్టు. సో రికరెన్స్ కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే చుట్టూ మనం పిన్స్ కొడతాం కాబట్టి, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిస్తాం కాబట్టి పైల్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నట్టు. సో ఈ రకంగా కంప్లీట్ పెయిన్లెస్ సర్జరీస్ వచ్చినాయి కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా కనుక ముద్దలాగా కింద కనిపించినా, వాష్ చేసుకుంటే పీలికల్లాగా తగిలిన, బ్లడ్ కనుక మోషన్లో పోతున్నా, ఆయాసం అనిపించినా కానీ, ఒక రకమైన డిస్కంఫర్ట్ అనిపించినా కానీ, డ్రాగింగ్ సెన్సేషన్ లాగా అనిపించినా కానీ, మోషన్ పోతుంటే అడ్డం పడుతున్నట్టు అనిపించినా కానీ ఇమ్మీడియట్గా నన్ను కన్సల్ట్ అవ్వండి. మనం లేజర్ అండ్ స్టేప్లర్ చేయడం వల్ల పైల్స్ని కంప్లీట్గా నిర్మూలించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.